సహకరించలేదు వారికి. నేను ఎవరిని పిలవాలి ప్రభు, నా బలం, నా బలగం, నా సమస్తం నీవే అని చెప్పేసి ముందు ప్రార్థన చేసి అసలు తడిగుడ్లెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను ఆ వారం. అయితే దేవుడు ఎందుకో నేను సహాయం చేస్తానని ఒక స్వరం నాకు వినిపించినట్టయితే అవన్నీ తీసుకోవడానికి, మందిరం అంతా క్లీన్ చేయడానికి దేవుడు నాకు కృప అనుగ్రహించాడు. పిల్లలు పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు ఏమాత్రం కూడా ఇందులో మార్పు లేదు. వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి ఆశ్చర్యపోతున్నారు, అదేంటి మమ్మీ ఇదంతా ఎలా జరిగింది, ఒక్కదాన్ని చేసావా, ఎవరైనా వచ్చారో సాయం చేయడానికి అంటే, అవునమ్మా నాకు డాడీ నా తండ్రి అయినా ఏసయ్య వచ్చాడు, నాకు సహాయం చేశాడని చెప్పాను. తర్వాత ఒక్కొక్క పని దేవాది దేవుడు నాకు చేసుకోవడానికి సహాయం చేశాడు. అయితే ఇక్కడ పేరు ఉంది కదా, ఆ పేరుకి నాకు అందలేదు, అందుపోతే దాని మీదకి ఎక్కి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. క్లీన్ ఫస్ట్ పైది ఇలా ఉంది కదా అడ్డుగా, అది క్లీన్ చేసినప్పుడు ఏం అవ్వలేదు. ఎప్పుడైతే ఆ పేరుని తాకానో ఒకేసారి యాంకుకి వెళ్ళిపోయాను అనమాట. నేను అక్కడ నుంచి ఈ పులిపిటి దాకా నేను తూగిపోయాను, స్ప్రింగ్ లాగా అయిపోయాను. అయితే పడిపోతాను.